హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో వేరుశనగ గుళ్ళు, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేశాను. దాంట్లోనే కొద్దిగా జీడిపప్పు, గసగసాలు వేసి బాగా డ్రై రోస్ట్ చేశాను. గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇవి బాగా వేగనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇవి మరీ ఎక్కువగా వేగితే మాడిపోతాయి, జాగ్రత్తగా వేపుకోండి. అవి వేపేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ వంకాయలు శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కోసి దాంట్లో ఉప్పు రాసి పెట్టేశానండి, ఎందుకంటే చేదు రాకుండా ఉంటాయి. ఇలాగా ఉప్పు రాసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి నూనె. అప్పుడు నూనె కాగిన తర్వాత ఈ వంకాయలు కూడా వేసి దాంట్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదో నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయాలి. ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేస్తే బాగా తొందరగా మగ్గిపోతాయి, మాడకుండా వేగుతాయండి. అందుకోసం ఉల్లిపాయలు వేసిన వెంటనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుంటే బాగా పచ్చివాసన పోయేంత వరకు మాడకుండా వేగుతాయండి. తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. నూనె అంతా పైకి రావాలండి, అప్పుడు బాగా పచ్చివాసన పోయినట్లుగా మనకి తెలుస్తుంది. నూనె అంతా బాగా పైకి తేలితే బ్రౌన్ కలర్గా వచ్చిందనుకోండి, అప్పుడు మనకి పచ్చివాసన పోయినట్లు అర్థము. అందుకోసం అనేసి ఉల్లిపాయలు, ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేపుకుంటేనే దీనికి మంచి టేస్ట్ అండి. లేకపోతే పచ్చివాసన ఉండేటప్పుడే మనము సరిగా వేగనప్పుడు వేసేసామంటే టేస్ట్ బాగోదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కూరకే కాదండి, ప్రతి ఒక్కదానికి అలాగే చేయాలి. ఇప్పుడు మనము అవి మిక్సీ పట్టేసుకున్నామండి. మనం రోస్ట్ చేసుకున్నవన్నీ, డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ మిక్సీ చేసి ఒక ప్లేట్లో వేసేసాను. అది చల్లారిపోయింది. దాంట్లోకి కూరకు కావలసినంత పసుపు, ఉప్పు, కారం కూడా వేసానండి, ఒక 4 స్పూన్లు. ఇక్కడ కూర అయితే బాగా వేగిపోయిందండి. అలాగే సన్నటి సెగ మీద వేగనిస్తున్నాను. దాంట్లోకి కారం వేసేసాం కదా, దాంట్లోనే నూనె కూడా వేసుకోవాలి. నూనె కూడా వేసుకొని మొత్తం బాగా ముద్దగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా జోరుగా కలుపుకోవద్దండి. స్టఫింగ్ అంతా నీళ్ళగా ఉండకూడదు, కొద్ది గట్టిగా ఉంటే ముక్కల్లో బాగా పడుతుంది. అప్పుడు మనకి ముక్కలు కూడా తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. స్టఫింగ్ ఎక్కువగా పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది ముక్క తినేటప్పుడు. ఇక్కడ ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయింది. ఇప్పుడు ఈ మనం స్టఫింగ్ చేసుకున్నవన్నీ దీంట్లో వేసేసి కొద్దిసేపు నూనెలో అలాగే మగ్గనివ్వాలండి. గరిటె పెట్టి ఎక్కువగా తిప్పకండి, అది చిదిరిపోతుంది వంకాయలన్నీ. అందుకోసమని కొద్దిగా అలాగే అడ్జస్ట్ చేసి నూనెలో అలాగే మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గనిచ్చేసి చింతపండు నీళ్ళు మనము బాగా నీళ్ళు తీసి పెట్టుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు, చిక్కగా తీసి పెట్టుకోవాలి. చిక్కగా తీసి పెట్టుకుంటేనే మనకి, ఎక్కువ నీళ్ళుగా చేసేసుకుంటే ఎక్కువసేపు కూర ఉడికిందంటే చప్ప పడిపోతుంది. ఈ ముక్కలు కూడా మనకి బాగా మెత్తగా స్మాష్ అయిపోయినట్లు అయిపోతాయండి. గుత్తి వంకాయకి ఎప్పుడు కూడా మనము బాగా ముక్కగా ఉండేలాగే మనము చేసుకుంటేనే అది టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మామూలు కూరలాగా అయిపోతుంది, అప్పుడు టేస్ట్ బాగోదు. అందుకోసమని లాస్ట్ వరకు కూడా చెదరకుండా చూసుకోవాలి వంకాయలు. ఇప్పుడు మనకి బాగా దగ్గర పడిపోయిందండి.